పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి పంపే వ్యవస్థల్లా కాదు, ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్గా పంచాయతీరాజ్ మారాలని ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ప్రణాళిక లోపం, విజన్ లేని పాలన వల్లే గ్రామ పంచాయతీలన్నీ దెబ్బతిన్నాయని, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, గ్రామ సభల నిర్లక్ష్యం గ్రామీణ స్వపరిపాలన తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. నాకు ఏమాత్రం మన పాలనా పరంగా నాకు అనుభవం లేదు. అలాంటిది దాదాపు 2 లక్షల మంది ఉన్న ఈ పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ ఈ వ్యవస్థకి బాధ్యత తీసుకోవాలంటే చాలా సాహసంతో కూడుకుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాకా చేయగలిగామంటే దానికి చాలా మూలకారకులు వెంకటకృష్ణ గారు. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేనే ఆలోచించుకున్నాను. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా నెరవేరిని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో. అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నాను. ఒకసారి లేట్గా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నారు. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతూ ఉంటాం, కానీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కట్టుబడి ఉందని, గత 2 ఏళ్ల 4,200 కోట్ల నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు బదిలీ చేశామని అన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి కె వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలనాపరంగా పెద్దగా అనుభవం లేకపోయినా 2 లక్షల మంది ఉద్యోగులతో కూడిన పంచాయతీరాజ్ వ్యవస్థను వెంకటకృష్ణ విజయవంతంగా నిర్వహించారని ప్రశంసలు కురిపించారు.